కృష్ణా నది మీద ప్రాజెక్టులు ఆయన ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారు కడతా పోతా ఉంటే కనీసం అడిగే నాతుడు కూడా కడువైన పరిస్థితులు కనిపించినప్పుడు నిజంగా బాధేస్తుంది. ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు ఇదే అందరం కలిసికట్టుగా తెలుగు వాళ్ళం ఎక్కడ ఉన్నా ఒకటిగా ఉండాలని చెప్పి అందరం కలిసికట్టుగా ఒకటై మహారాష్ట్ర ప్రాజెక్టులు ఎందుకు కడతా ఉన్నారు, కర్ణాటక ప్రాజెక్టులు ఎందుకు కడతా ఉన్నారు అని చెప్పి గలం విప్పి అందరం ఒకటిగా పోరాటం చేసేవాళ్ళం. ఇవాళ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రులు మన జీవితాలతో తెలుగువారు అన్నది కూడా చూడకుండా మన జీవితాలతో చెలగాటమాడుతున్న తీరు చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది. కారణం ఏంటంటే రాష్ట్రాన్ని విడగొడుతూ ఉన్నప్పుడు హైదరాబాద్ నగరాన్ని వాళ్లే తీసుకుని పోయారు. ఇదే కేసీఆర్ గారు ఆ రోజు గట్టిగా పట్టుబట్టి హైదరాబాద్ నగరాన్ని తీసుకొని పోయారు. ఇవాళ చదువుకున్న ప్రతి పిల్లాడు ఉద్యోగం కోసం ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడికి వెళ్ళాలి అన్న ఆలోచన చేసినా అది హైదరాబాదు అన్న సంగతి తెలిసి ఉన్నా కూడా ఆ హైదరాబాద్ నగరాన్ని అడ్డుగోలుగా తీసుకొని పోయారు. ఆ హైదరాబాద్ నగరాన్ని కేసీఆర్ గారు ఆ రోజు గొడవలు చేసి అన్యాయంగా హైదరాబాద్ నగరాన్ని తీసుకొని పోయాడు. సరే తీసుకున్నాడులే, కనీసం నీళ్ళన్నా మనకన్నా కనీసం పోకుండా ఉంటాయని అనుకుంటే హైదరాబాద్ నగరం తీసుకున్న తర్వాత ఇవాళ కిందకి నీళ్లు కూడా ఇవ్వకోకుండా ఆ నీళ్లను కూడా కట్టడి చేసుకుంటూ కేసీఆర్ గారు అడుగులు ముందుకు వేస్తా ఉంటే నిజంగా ఇది కేసీఆర్ గారు చేస్తా ఉన్నది మంచి పని అవునా కాదా, మంచి పనేనా అని చెప్పి నేను కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నా. ఎక్కడ ఉన్నా ముఖ్యమంత్రి అనేవాడు వాళ్ళ ప్రజలకు మంచి చేయాలని ఆలోచన చేస్తాడు. కానీ మంచి చేయాలి అన్న ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఎలా చేస్తా ఉన్నాం మంచి అన్నది ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. కింద రాష్ట్రంలో అందరము తెలుగు మాట్లాడతాం, కింద రాష్ట్రంలో తాగడానికి నీళ్లు లేవు. తాగడానికి నీళ్లు లేని పరిస్థితిలో కింద రాష్ట్రం ఉన్నప్పుడు ఈ ప్రజల ఉసురు మీకు తగలదా అని చెప్పి నేను గట్టిగా అడుగుతా ఉన్నాను ఇదే కేసీఆర్ గారిని. ఇది న్యాయమేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇదే కేసీఆర్ గారిని. ఇదే కేసీఆర్ గారిని నేను ఈ మీటింగ్ ద్వారా ఒకటి చెప్తా ఉన్నా, అయ్యా మీరు చేస్తా ఉన్నది తప్పు. మీరు చేస్తా ఉన్న ఈ తప్పును మీరు సర్దిద్దుకునే కార్యక్రమంలో అందరం కలిసి ఒకటై ఇంకా గట్టిగా నీటి కోసం పోరాడతాం. పై రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక వాళ్ళు తప్పులు చేస్తా ఉన్నట్టుగానే మీరు కూడా ఈ మాదిరిగా తప్పులు చేసి మమ్మల్ని అందరినీ రోడ్డును పడేయడం అని చెప్పి నేను కేసీఆర్ గారిని గట్టిగా అడుగుతా ఉన్నా. దీనికి సొల్యూషన్ రావాలి అనంటే, కృష్ణా గోదావరి నదులకు నిజంగా సొల్యూషన్ రావాలి అనంటే నేను 2011లోనే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పిచ్చినప్పుడు ఆ తీర్పుకు వ్యతిరేకంగా ఢిల్లీకి 2011 జనవరిలో 26 మంది ఎమ్మెల్యేలు తీసుకొని వెళ్లి ఆ రోజు ధర్నా చేశాం. ఆ రోజు ధర్నా చేసినప్పుడు ఆ రోజే నేను చెప్పా, నీళ్లు మహారాష్ట్ర నుంచి ఆంధ్ర రాష్ట్రం చివరి దాకా కూడా ప్రతి బొట్టులో నుంచి వచ్చే నీళ్లు కూడా మా వాటా మాకివ్వండి, వాళ్ళ వాటా వాళ్ళకివ్వండి, పై రాష్ట్రాల వాటా పై రాష్ట్రాలకు ఇవ్వండి. 15 రోజులకు ఒకసారి ఈ వాటాలు మీరు సర్దండి. అప్పుడు కరువు వచ్చిన అందరికీ కరువు వస్తుంది, వరదలు వస్తే మా ఒక్కరికి వరదలు రాకుండా పోతాయి అని చెప్పి ఆ రోజు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు వ్యతిరేకంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్ గురించి ఆ రోజు చెప్పాం. ఇవాళ నిజంగా కూడా మనం చేయాల్సింది కూడా అదే. అందరం ఒక్కటి కావాలి, అందరం ఒకటై నిజంగా ఈ వ్యవస్థలోకి మార్పు తీసుకొని రావాలి. ఈ వ్యవస్థలోకి మార్పు రావాలి అనంటే ప్రతి బొట్టు కూడా, ప్రతి నీటి బొట్టు కూడా వాళ్ళ వాటాలకు సంబంధించి వాళ్ళు వాడుకోవాలి, మన వాటాలకు సంబంధించి మనకు కిందికి పంపించాలి. 15 రోజులకు ఒకసారి ఈ వాటా సర్దుబాటు జరగాలి. అప్పుడు ఎవడూ కూడా బాధపడకుండా ఉంటాడు. కానీ అలా చేయకుండా పైన నీళ్లు మా దగ్గర నుంచే వస్తాయి కాబట్టి నీళ్లు మా ఇష్టం వచ్చినట్టు మేము వాడుకుంటాం, మేము వాడుకుని ఆ తర్వాత మా అవసరాలు తీరిన తర్వాతనే మీకు పంపిస్తాము అని చెప్తే నిజంగా ఇది ఇండియా పాకిస్తాన్ అయిపోదా అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఇవాళ మనం బతకలేని పరిస్థితిలోకి పోమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. తాగడానికి నీళ్లు లేకపోతే ఎలా బతకాలని చెప్పి నేను గట్టిగా అడుగుతా ఉన్నాను. ఇవాళ ఈ వ్యవస్థలోకి మార్పులు తీసుకొని రావాలంటే ఇది నా ఒక్కని చేతితో అయ్యే పని కాదు. అందరం కలిసికట్టుగా ఒకటి కావాలి. కారణం ఏంటంటే కేసీఆర్ గారు అడ్డగోరుగా మాటలు మాట్లాడడం మానేయాలి. ఇవాళ ఇదే గోదావరి నదిలో కూడా ఇవాళ కేసీఆర్ గారు ఏ మాదిరిగా తీసుకొని పోతా ఉన్నారు. గోదావరి నదిలో మనకు కేటాయింపులు చేసినప్పుడు గోదావరి ట్రిబ్యునల్ మొత్తంగా కలిపి ఆంధ్ర రాష్ట్రానికి భూపాలపాలెం పవర్ ప్రాజెక్టుతో కలిపి వాళ్ళు కేటాయింపులు చేసింది 1480 టీఎంసీలు. ఆ 1480 టీఎంసీల్లో ఇదే కేసీఆర్ గారు ఆయన ఇష్టం వచ్చినట్టుగా నా భాగం 954 954 టీఎంసీలు,
ఇక మిగిలిన 530 టీఎంసీలు నీది అంటాడు. నేను అడుగుతా ఉన్నాను ఇవాళ ఇదే కేసీఆర్ గారిని, ఎవరబ్బా సొత్తబ్బా ఇది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎవరు చెప్పాడయా మీకు 954 టీఎంసీలు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఎవడు చెప్పల. ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆయన ప్రాజెక్టులు కడతా ఉన్నాడు కాబట్టి ఆయన ప్రాజెక్టులకు నీళ్లు ఎంత అవసరం ఉందో ఆయన లెక్క కట్టుకొని ఇది నా అవసరం, ఇది నా కేటాయింపులు, నేనే ఈ నీళ్లు తీసుకుంటా, ఇక మిగిలింది నీకు పంపిస్తాను అని చెప్పి ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడుతా ఉన్న తీరును ధర్మమేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే కేసీఆర్ గారికి గట్టిగా చెప్తా ఉన్నా, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి తెలంగాణలో మీ వాటా ఎంత, ఆంధ్ర రాష్ట్రానికి వాటా ఎంత అన్నది అటు కృష్ణాలోనూ తేలలేదు, అదే మాదిరిగా గోదావరిలోనూ కూడా తేలలేదు. 2 రాష్ట్రాల్లో కూడా లెక్కలు తేలలేదు. లెక్కలు తేలినప్పుడు కేవలం ఈ నదులు మీ ద్వారా వస్తా ఉన్నాయని చెప్పి కేవలం మీ అవసరాలు తీరిన తర్వాతనే మా అవసరాలకు మేము పంపిస్తాము అని చెప్పి మీరు హిట్లర్గా మాట్లాడడం, హిట్లర్ మాదిరిగా మాట్లాడడం భావ్యం కాదు అని చెప్పి నేను కేసీఆర్ గారికి చెప్తా ఉన్నా. అందరం కలుద్దాం. ఇవాళ అందరం కలిసికట్టుగా ఈ మీటింగ్ పెట్టుకొని ఈ దీక్ష ఇవాళ ఎందుకు చేస్తా ఉన్నామనంటే ఇక్కడ జరుగుతా ఉన్న అన్యాయం మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కాదు, దేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియాలి. దేశంలో ఉన్న నాయకులందరికీ కూడా తెలియరావాలి. కేసీఆర్ గారికి జ్ఞానోదయం రావాలి. అదే మాదిరిగా చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం రావాలి. అందరూ జ్ఞానోదయం అయి ఇవాళ జరుగుతా ఉన్న అన్యాయాన్ని రిపేర్ చేయడం కోసం అందరూ 4 అడుగులకు ముందుకేసే పరిస్థితి రావాలి. నీళ్లు లేకపోతే మేము ఎలా బతకాలి అని మేము అడుగుతా ఉన్న ఈ డిమాండ్ సముచితము అని చెప్పి దేశం మొత్తానికి కూడా తెలియాలి. అందుకే ఈ నిరాహార దీక్షలు చేస్తా ఉన్నాం. I specially thank my leader, late Srimati Sonia Gandhi ji and Indira Gandhi ji, Sri Rajiv Gandhi ji and party president Srimati Sonia Gandhi ji and Dr. Manmohan Singh ji and Rahul Gandhi ji.